మరి ఒక మంచి పని జరుగుతుంది, ఒక చెడు పని జరుగుతుంది. సో దీన్ని ఎలా గవర్నమెంట్ ఎలా రెక్టిఫై చేసుకుంటుంది? మీలాంటి విజ్ఞులే చెప్పాలి దీన్ని. వీక్షకులకు నమస్కారాలు. ఇప్పుడు రవి గారు మన రాజుగారు చెప్పినట్టు అందరికీ న్యాయం అంటే ఇప్పుడు పిల్లి ఎలుక, పులి మేక, సింహం జింక, ఆపోజిట్ పాము అంటేనేమో కప్ప కోపం, వద్దంటేనేమో పాము కోపం. ఇక్కడ దాన్ని ఏదైతుందో ప్రకృతి సహజమైన దాన్ని ఎవరు దానికి తీర్పు చెప్పలేరు. అది ప్రకృతిగా అవుతుంది. ఇక్కడ మొట్టమొదట హైడ్రా చేసే పని చాలా గొప్ప పని. రేవంత్ రెడ్డి గారిని మొత్తం హైదరాబాద్ జనం కూడా హర్షిస్తారు. ఏదైతే ఉందో ఇక్కడ మొట్టమొదట ప్రభుత్వం ఏదైతుందో 4 రకాల చర్యలు తీసుకోవాలి. ఒకటి, ఫస్ట్ ఏదైతుందో ఎవరెవరు ఎన్ని దొంగ పర్మిషన్లు ఇచ్చారు లిస్ట్ అవుట్ చేయాలి ఎప్పుడు. అయితే సర్వే చేయాలి ఫస్ట్. ఎన్ని కుంటలు, ఎన్ని శిఖాలు, ఎంత పోయింది అన్నది సర్వే. ఎఫ్టీఎల్ ఏంది, బఫర్ జోన్ ఏంది అన్నది ఆల్రెడీ మన హెచ్ఎండిఏల లిస్ట్లో కూడా ఉన్నది. దాదాపు 2569 చెర్లు పెట్టిన, ఇంకా చాలా పెట్టాల్సి ఉంది. హైదరాబాద్ అంటేనే లేక్స్ అండ్ రాక్స్. హైదరాబాద్ అంటేనే లేక్స్ అండ్ రాక్స్. గోల్కొండ కోట మీద ఎందుకు కట్టిరు? పైన కొండ మీద ఈ మూసి ఇవన్నీ ఉండాలి. ఎప్పుడే కానీ కొండలు, గుళ్ళు, గోపురాలన్నీ గుట్టల మీదనే కట్టిరు, చాలా హైట్లో. ఎందుకంటే ఇటువంటి వరదలు, ముప్పులు వస్తే తప్పడానికి. ఇక్కడ రాను ఏమవుతుందంటే ఇప్పుడు భూమి మీద నదులు పోయి ఆకాశ నదులు అవుతున్నాయి. నేను మెసేజ్ పెట్టిన చూడండి అలా. ఆకాశ నదులు ఎందుకు వస్తున్నాయి అంటే మనము ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాం, ఎన్విరాన్మెంట్ జడగొడుతున్నాం, గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవుతున్నది, మీథేన్ గ్యాస్ ఎక్కువైతున్నది. ఆ ఊర్లలో పోతే ఒక్క ఆవులు కూడా లేదు. ఏమున్నా బర్రెలు, పాలిచ్చే బర్రెలు, జెర్సీ ఆవులు తప్ప దేశీయ ఆవులు కానీ దేశీ ఎడ్లు కానీ ఎక్కడ కూడా లేవు. ఇవన్నీ ఏంటంటే ఈ విధ్వంసకర చర్యలన్నిటికీ మనమే బాధ్యులం. దీని మీద ప్రభుత్వం ఏదైతే ఉందో బయట దేశాలు, ఇక్కడ నేను చెప్తాను, నేను న్యూజిలాండ్లో 2 ఏళ్ళు ఉన్నా, 95, 96, 97లో. అక్కడ ఎంత సుందరంగా ఉంటుంది ప్రకృతి, మీరు చూడరు. అక్కడ ఏమున్నా కానీ మొత్తము గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇలాంటి విధ్వంసకరమైన డ్రైనేజ్ కానీ ఏది కానీ. ఇక్కడ హైడ్రా అనేది మొత్తం ప్రతి ఒక్కరికి హైడ్రానే వజ్రాయుధం కావాలంటే జిల్లాల పొంటి ఉన్నారు అంటే యంత్రాంగం అంతా ఎందుకు గాడులుగా ఆయనకా? మిగతా యంత్రాంగం, జిల్లా యంత్రాంగం ఎందుకున్నది? ఐఏఎస్లు మళ్ళా ఒక్కళ్ళు పోయి ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 జిల్లాలు పోయి 33 జిల్లాలు అయినాయి. 33 మంది జిల్లా అధికారులు జిల్లా అధిపతులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా అడిషనల్ కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులు, జిల్లాకు సంబంధించిన ఆర్డీఓలు, జిల్లాకు సంబంధించిన మండల అధికారులు, ఆ జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు, ఆ జిల్లాకు సంబంధించిన ఇక్కడ చెర్లు, కుంటలు 2 రకాలు ఉంటాయి. ఇక్కడ మైనర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్. మైనర్ అంటే కుంటలు ఉంటాయి, చిన్న కుంటలు ఏకపాసలు ఇట్లా నిండి అట్లా వెళ్ళిపోతుండే. ఇది మీడియం ఇరిగేషన్ అంటే 100 ఎకరాల పైన ఏదైతుందో ఆయకట్టు కింద సాగా ఏది ఉంటుంది అది. మేజర్ ఇరిగేషన్ అంటేనేమో ఈ డ్యామ్స్, ప్రాజెక్ట్స్ వస్తాయి అన్నట్టు. ఈ 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి ఇందులో. ఇక్కడ వీళ్ళు మొట్టమొదట రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది, ఇంకా 4 ఏళ్ళ టైం ఉన్నది, దానికి కూడా ప్లాన్గా పోవాలి. అది కాదు, ఇది ఏదో ఇప్పుడు అర్ధరాత్రి పూట అయ్యేది కాదు. ఇక్కడ యంత్రాంగ వైఫల్యానికి గతంలో కాంగ్రెస్, తెలుగుదేశము, టీఆర్ఎస్ 3 వీళ్ళు యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసారు. మొత్తం నిర్వీర్యం అంటున్నా. గరీబ్ కా బీబీ సబ్కా బాబీ అన్నట్టు ప్రతి ఒక్కడు కూడా ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మండల ప్రెసిడెంట్ ఇష్టరాజ్యము బ్రోకరేజ్లో వచ్చేసి మొత్తం మధ్యవర్తులు, దళారీ వ్యవస్థ తయారైపోయి డిపార్ట్మెంట్లో పనులు కాకుండా చేశారు. జిల్లా కలెక్టర్ కూడా చేతులు ఎత్తేసిన పోయిన 5 ఏళ్ళ తెలుగుదేశం టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఎమ్మెల్యే చెప్తే అదే అయింది కదా. ఆ ఎమ్మెల్యే చేతిలో అది హైజాకింగ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ పవర్స్. ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ని ఎప్పుడైతే నిర్వీర్యం చేశారో ఈ రకంగా అవుతుంది. ఇంకొకటి ఇప్పుడు ఏదైతే ఉందో 2004 దాకా చెర్లు, కుంటలు అంతగానం ఇక్కడ ఏదైతే ఉందో విధ్వంసం కాలేదు, ఆక్రమణలకు గురి కాలేదు, ఉండే కొద్ది. ఎందుకంటే అక్కడ 2004 రాజశేఖర రెడ్డి వచ్చేంత మటుకు భూముల ధరలు పెద్ద పెరగలే. 2004 సెప్టెంబర్ అది ఆల్మోస్ట్ 2005 నుంచి భూముల ధరలు ఏదైతే 5,000, 10,000 ఉన్నాయి నుంచి లక్షలు వచ్చాయి. లక్షల నుంచి 2018 దాకా కోట్లలో వచ్చాయి. 2018 కరోనా తర్వాత ఇంకా మళ్ళీ డబుల్ అయిపోయినాయి. 50 కోట్లకు పోయినది 100 కోట్లకు పోయిందంటే దానికి మనం వేరీ చేసుకోవచ్చు. ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే ఉందో హైదరాబాద్లో ఒక ల్యాండ్ ప్రొటెక్షన్ డిప్యూటీ కలెక్టర్ ఉండే, ఒక లా ఆఫీసర్ ఉన్నాడు. రంగారెడ్డిలో కూడా ఒక ల్యాండ్ ప్రొటెక్షన్ డిప్యూటీ కలెక్టరు, లా ఆఫీసరు. వీళ్ళకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఉండే. ఏదైతే ఉందో పోలీసు వాళ్ళు ప్రత్యేకంగా
డిమాలిషన్ స్క్వాడ్, ఒక బండ్లు 2 బండ్లు ఉండేది, ఏదే ట్రక్కులు మన ఇవి మినీ వ్యాన్లు ఇటువంటివి ఉండే. ఏదైతే ఉందో ఆ పని ఏమైంది, నిర్వీర్యం అయిపోయింది. కలెక్టర్ ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వంకు చిత్తశుద్ధి లేదు గతంలో, దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ 60 ఏళ్లలోనే జరిగిన 10 ఏళ్ళు నేను అనేది ఎప్పుడో 2004 తర్వాత ఇది సాధారణ 10 ఏళ్లలో. ఇక ఇప్పుడు మనకి ఏదైతే ఉందో వీళ్ళు కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి, కాంగ్రెస్ గూగుల్ మ్యాప్లు మొత్తం జిల్లా కలెక్టర్లకు అధికారం ఇవ్వాలి. మొత్తం టోటల్ గూగుల్కి రాసి ఏ ఇయర్లో ఎట్లా గ్లోబల్ ప్రపంచం మొత్తం గూగుల్ ఇలా మాస్టర్ కంప్యూటర్లో ఉన్నది కాబట్టి గూగుల్ ఎర్త్లా ఎట్లా అనేది ఒక్కొక్క బిల్డింగ్ ఎట్లా వచ్చింది అన్నది కూడా ఆ మ్యాప్ చెప్తుంది మన గూగుల్. దాని లెంత్ యాటిట్యూడ్లా లాంజిట్యూడ్లా వచ్చేస్తుంది. ఇస్రో కాకుండా గూగుల్, ఇస్రో పక్క పెట్టరు, ఇస్రో అంతా చేయదు. గూగుల్ ఇస్రో మన ఒక దేశానికేనా, గూగుల్ ప్రపంచం మొత్తం ఉన్న 200 దేశాల మ్యాప్లు కూడా అది లోడ్ చేసుకొని పెడుతున్నది. గూగుల్ యొక్క ప్రత్యేకత అటువంటిది ఇవ్వాలి. ఇక్కడ దానికంటే మొట్టమొదటి ఏం చేయాలి, సేత్వార్ ఈజ్ ది బేస్ రికార్డ్, బర్త్ సర్టిఫికేట్ ఆఫ్ ఏ పర్టికులర్ సర్వే నంబర్, నేచర్ ఆఫ్ ది ల్యాండ్, ఇనామా, చెరువ, కుంటన, గుట్టన వివరాలు తీసుకోవాలి. తర్వాత విలేజ్ మ్యాప్లో ఏర్పడుతుంది. వీళ్ళు ఎన్ని దొంగ పనులు చేసినా కానీ విలేజ్ మ్యాప్ చెప్తుంది. మన రాములు అన్నారు, నేను ఒక సింగిల్ ఆర్డర్ కూడా ఎప్పుడు ఇవ్వలేదు, నా సింగిల్ ఆర్డర్ సాటిస్ఫైడ్ కాలేదు. వికారాబాద్లో 800 స్ట్రక్చర్లు రోడ్ వైడనింగ్ కొట్టిన ఒక రోజులా విన్నారా. ఇవాళ మొత్తం అడుగురు వికారాబాద్లో అడుగుతారు, కాళయాదే అని అడిగితే చెప్తాడు. కాళయాదే ఎమ్మెల్యే కానీ, తర్వాత అక్కడ లోకల్ లీడర్ మన ఏ చంద్రశేఖర్ కానీ, తర్వాత సబితారెడ్డి కానీ, పట్నం మహేందర్ రెడ్డి, గడ్డం ప్రసాద్, వీళ్ళు ఎవరినైనా చెప్తారు. అది ఒక ఇన్ఛార్జ్ ఆర్డీఓ, నేను రెగ్యులర్ ఆర్డీఓ కాదు. కొట్టేసినాం మళ్ళీ ప్లానింగ్ చేసి. ఇప్పుడు ప్రేమచంద్రారెడ్డి కలెక్టర్ గారు ఉన్నప్పుడు, రిజ్వీ గారు జాయింట్ కలెక్టర్ 2, శేషాద్రి గారు జాయింట్ కలెక్టర్ 1 ఉన్నప్పుడు ఫుల్ నేను చెప్పిన, నాకు డిస్టర్బెన్స్ ఉండొద్దు, ఇగో నాకు ఇంత రిక్వైర్మెంట్ R&D బేవులను పిలిపించినాము, 14 ఇతాచీలు, 24 JCBలు, 100 ట్రాక్టర్లు. మార్నింగ్ 4 గంటలు మొదలు పెడితే రాత్రి 10 గంటలకు దుకాణం పని చేసినాం, కొట్టేసినాం. అయితే ఇక్కడ సేత్వార్ విలేజ్ మ్యాప్, తర్వాత ప్రతి గ్రామంకు సోర్సెస్ రిజిస్టర్ ఉంటుంది. ఏదైతే ఉందో జరియావార్ రిజిస్టర్ అన్నాడు, ఏమేమి చెర్లు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి. తర్వాత గోష్వారాలో కూడా ఉంటుంది అబ్స్ట్రాక్ట్ అన్నది, పాని అనక చెర్లు భూమి ఎంత, శిఖాలు ఎంత అన్నది. తర్వాత జమీన్ జడితి, మొత్తం భూమి యొక్క ఆ గ్రామం యొక్క భూమి వివరాలు అన్నీ తెలుస్తాయి. తర్వాత ఇవన్నీ రికార్డు తీసుకొని వీళ్ళు ఏదైతే ఉందో ఒక దీని మీద రోడ్ మ్యాప్ వేసుకొని, ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, కలెక్టరు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, వీళ్ళు ముగ్గురు కూర్చోవాలి. ఇప్పుడు కలెక్టర్కు డైరెక్షన్స్ ఇవ్వాలి. మొదలు నువ్వు డిమాలిషన్ స్క్వాడ్ ఫామ్ చేసుకోమని చెప్పాలి. ఒక డిప్యూటీ కలెక్టర్ కాక ఒక డిప్యూటీ తహసీల్దార్ని ఇవ్వాలి. ఒక తహసీల్దార్ని పెట్టని, ఎలక్షన్లో వాళ్ళు ఉంటారు, అది ఎలక్షన్ తహసీల్దార్ ఉంటారు ప్రతి తాలూకాకు. కానీ ఆయన చేసే పని ఏముండదు, ఎలక్షన్లో వచ్చినప్పుడు తప్ప మిగతా ఉండదు. ఎలక్షన్ తహసీల్దార్ని పెట్టాలి. ఒక డిప్యూటీ కలెక్టర్ మొత్తం డివిజన్ల మటుకు ఆర్డీఓకి ఆథరైజ్ చేసేసి డిమాలిషన్ స్క్వాడ్ పెట్టి సర్వేలు చేసి అదురాలు వాతి పీకేయాలి. అట్లా ఇక్కడ ఏదైతే ఉందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉదాహరణకు, ఫారెస్ట్లో ఎక్కడో అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్ ఏరియాల మటుకు ఆ కబ్జాలు అవుతున్నాయి. మిగతా ఎవరైనా పోయిననుకో తరిమేస్తారు వాళ్ళు. సీదాబాయి పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేస్తారు, తిరిగి సావాలి. వాళ్ళ హద్దులు ఇంటాక్ట్ ఉన్నాయి, వాళ్ళ కూలగొట్టడానికి ఉండదు. 10,800 చిల్లర గ్రామాలలో దాదాపు 2,000 గ్రామాలు జంగ్లాతలో కవర్ అయినా ఉంటాయి. 3,000 ఉండొచ్చు అనుకోరు. కాకపోతే మొత్తం జంగ్లాతను మనం విధ్వంసం చేసినాం, ఏది నిజాం తర్వాత ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో మన మిత్రుడు శ్రీనివాస్ గుప్తా చెప్పినట్టు రోడ్ల మీద స్ట్రక్చర్స్ ఏమన్నా ఉన్నా కానీ తీసవతల వారేసారు. అది పాకిస్తాన్లో కూడా అట్లనే చేసారు. పాకిస్తాన్లో ఇస్లామాబాద్, కరాచీలో కూడా ఎక్కడ గుళ్ళు, గోపురాలు, చర్చిలు, మస్జిద్లు ఏది ఉన్నా కానీ తీసవతల వారేసారు. పబ్లిక్ ఇక్కడ మన హైదరాబాద్లో ఎన్ని దర్గాలు, ఎన్ని గుళ్ళు ఉన్నాయి రోడ్ల మీద, జరిగితే ఉంటుందా? చెయ్యాలి. ఇట్లా జరుగుతూ ఉండదు కాదు. ఒక్కసారి ఇష్యూ అయిపోయినాక అన్ని మూసుకుంటారు, తోక ముడుస్తారు. కానీ ఇక్కడ అమ్మో అసలు ఏమన్నది, ఏ గుండె ఏమంటున్నా, గుళ్ళు టచ్ కాదు, అట్లా కాదు రవి. చట్టం పాస్ చేయాలి. మున్సిపల్ చట్టం ఏదైతే ఉందో మున్సిపల్ పరిధిలో రోడ్లకు ఎక్కడ అడ్డంగా ఉన్నా తీసేస్తాం అన్నది పెట్టాలి. బిల్లు పాస్ చేస్తే అయిపోయాయి. దానికి ఏమి అసెంబ్లీ చట్టం పెట్టాలి, అడ్డం వచ్చి శిక్ష పెట్టాలి, ముందు అయిపోతుంది. కానీ మరి అట్లా పెట్టాలి. ఇన్ని ప్రభుత్వాలు మారినాయి. మనకి హైదరాబాద్ ఎన్ని చూస్తున్నాం మనం. అదే ఇప్పుడు అదే ఇదైతే ఉన్నదో. ఇగో రవి, మనసు ఉంటే మార్గం ఉంటుంది. అదే అవును. సలహాలు, సూచనలు తీసుకోవాలి. రాజకీయ నాయకులను పక్కకు పెట్టాలి. ఎక్స్పర్ట్స్ కమిటీ పెట్టి ఒపీనియన్ తీసుకోవాలి. అయితే ఇంకా తర్వాత ఈ రిలీజియస్ కానీ ఇవన్నీ కానీ ఇప్పుడు తీసిపడేయాలి. ఇక్కడ 2,569 చేతులు ఇప్పటికీ
మన హెచ్ఎండి ఐడెంటిఫై చేసింది. Okay. ఇవన్నీ మొట్టమొదలు క్లియర్గా చేయాలి. Okay. తర్వాత ఎవరైతే ఉన్నారో ఇక విలేజ్ ఇప్పుడు నిన్న 551 విలేజ్ కూడా మళ్ళీ మున్సిపాలిటీలో కలపడం జరిగింది. దాని ప్రకారం ఉన్నది. ఇప్పుడు మోకిల్లా ఫ్లడ్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? హెచ్ఎండి ఏం చేస్తున్నది? మొదలు హెచ్ఎండి అధికారులను ప్రాసిక్యూట్ చేయాలి. ఎక్కడైతే ఇచ్చిరో ఇప్పుడు నేను కమిషన్ అని కాదు, హెచ్ఎండి అధికారులను ఏదో ఏసీపీ అన్నది కాకుండా కమిషన్ కూడా ప్రాసిక్యూట్ చేయాలి. ఇక్కడ సంతకాలు ఎవరినే ఉన్నది. ఇప్పుడు తర్వాత ఖమ్మం ఫ్లడ్స్ ఎందుకు వచ్చినాయి? ఖమ్మం ఫ్లడ్స్ ఎందుకు వచ్చినాయి? లో లయింగ్ ఏరియా అంత ఉన్నది. ఇక్కడ డిటిసిపి అన్నది లేదు, ఏదన్నది లేదు. ఇక్కడ రాజకీయ నాయకులు ఉన్నారు. దాని మీద తర్వాత మీరు చెప్తారు కానీ రైట్. శ్రీనివాస్ గారు, నిజంగానే మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ మరి మీరు అంటే మీ పార్టీ దీన్ని విభేదిస్తుంది. పైగా అక్రమ కట్టడం అంటూ కూల్చేయడం దానికేం తప్పలేదు, మేము రెడీగా ఉన్నాను. మరి దీని మీద మీ వాళ్ళు కానీ ఎవరైతే మీ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద పెద్దగా స్పందిస్తలేదు. అంటే ఏంటి నిజంగానే మీరు ఇప్పుడు ఉన్న మీ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎవరైతే పల్లా రాజేశ్వరరెడ్డి గారు దాని మీద గట్టి ఫైట్ చేశారు, నోటీసులు ఇమ్మన్నప్పుడు ఆయన కూడా కాలేజీ కాబట్టి దానికి కూడా కొంచెం టైం ఇవ్వడం జరిగింది. సో ఆయన ఏంటి మరి నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే మీరు ఏమైనా దీన్ని నిజంగానే కావాలని ఈ ప్రభుత్వం ఇది చేస్తుంది అనుకుంటున్నారు లేకపోతే నిజంగా? ఎందుకంటే ఇందాక మీరు ఖమ్మం విషయం కూడా మాట్లాడారు. మరి ఖమ్మం విషయంలో కూడా మీరు మామూలుగా వెళ్ళి ప్రజలు మద్దతుగా పలికరించి మీరు చేతనైతే సహాయం ఉంటే చేయగలగాలి, కానీ అక్కడ కూడా రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఏంటి దీని మీద మీ సమాధానం ఏంటి అసలు? మొట్టమొదటి ప్రశ్న మీరు అడిగింది ఏంటంటే దీని మీద మీరు ఎవరు స్పందించట్లేదు, పార్టీ స్పందించట్లేదు. దీని మీద ఫస్ట్ అంటే నేను ముందే చెప్పినది రాజకీయ కక్ష సాధింపు కోసం మొదలయ్యి ప్రజాదరణ పొందేసరికల్లా ఇప్పుడు మననే రాజకీయ కక్ష అంటే కక్ష సాధింపు చర్యను మీరు ముందే గ్రహించారా? మనం గ్రహించాల్సిన అవసరం లేదు. అస్తమానము వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళు చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనం. మనం కొత్తగా స్పెషల్గా మనం ఇప్పుడు నేను ముందే చెప్పిన కాంగ్రెస్ పార్టీకి ఉన్న గొప్పతనం ఏంటంటే దాంట్లో 4 గ్రూపులు. మళ్ళీ అదే ప్రాబ్లం అక్కడ